అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాపై కక్ష కట్టి H1B వీసా నిబంధనలతో పాటు కోటా తగ్గించడం, అలాగే గ్రీన్ కార్డ్ నిబంధనలు సవరిస్తారని తెగ హడావిడి చేసేస్తున్నారు. ఆయనకు తోడుగా ఆయన సహచరుడు వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ కూడా తాజాగా ఇండియన్స్పై పడ్డాడు. ఆయన కూడా H1B వీసాల మోసాలపై విచారణకు ఆదేశించినట్టుగా ప్రకటించాడు. బుధవారం ఆయన మిల్వాకీ, విస్కాన్సిన్లో మాట్లాడుతూ అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని, విదేశీ మోసగాళ్లకు కదని కాస్త ఘాటుగానే విమర్శించారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఇక ట్రంప్తో పాటుగా JD వ్యాన్స్ కూడా ఇండియన్స్ను అమెరికా నుంచి గెంటేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి విస్కాన్సిన్లో వ్యాన్స్ ఇంకా ఏమన్నారో చూద్దాం. అమెరికాలో H1B వీసాల దుమారం ఎంతకు తగ్గడం లేదు. H1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ట్రంప్తో పాటు JD వ్యాన్స్ కూడా గళమెత్తుతున్నారు. వాస్తవానికి H1B వీసాలు దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమే. దానిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకుని కొంతమంది ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్ దీనికి అడ్డాగా మారిందని అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇక JD వ్యాన్స్ బుధవారం నాడు విస్కాన్సిన్లో మాట్లాడుతూ H1 వీసా విధానాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మోసగాళ్లపై అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ దర్యాప్తు ప్రారంభించిందని, వారికి సమన్లు కూడా జారీ చేసిందని వ్యాన్స్ అన్నారు. H1B వీసా విధానం వల్ల అమెరికన్ ఉద్యోగులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుందన్నారు JD వ్యాన్స్. అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డబ్బును కాపాడడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మనకు H1B వీసా ప్రోగ్రాం ఉందని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. ఇక వ్యాన్స్ H1B వీసాల మోసాలను అడ్డుకునేందుకు ఒక ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తమ పోరాటమంతా అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డబ్బును రక్షించడానికే ప్రయత్నమని చెప్పారు. అలాగే మోసగాళ్లు వీసా ప్రోగ్రాంలో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఇక H1B వీసా ప్రోగ్రాం గురించి ఆయన వివరించారు. అమెరికాలో కొన్ని రంగాల్లో వృత్తి నిపుణుల కొరతుందని, ఆ ఖాళీలను భర్తీ చేసుకోవడానికి విదేశాల నుంచి నిపుణులను రప్పించుకోవడానికి ఉద్దేశించిందే ఈ H1B వీసా ప్రోగ్రాం అని వివరించారు. సైంటిస్టులు లేదా డాక్టర్లు లేదా టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణుల కొరత ఉంటే వారిని ఇతర దేశాల నుంచి రప్పించుకుంటామని చెప్పారు. మరి ప్రస్తుతం ఈ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. వాస్తవానికి ఈ వీసా ప్రోగ్రాం టెక్నాలజీ రంగంలో నిపుణులైన వారి లేదా బ్రిలియంట్ సైంటిస్టులు లేదా బ్రిలియంట్ డాక్టర్ల కోసం ఈ వీసాలు ఉద్దేశించబడ్డాయి. వారు కావాలనుకుంటే అమెరికాకు రావచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు అని వ్యాన్స్ వారికి ఆఫర్ చేశారు. అయితే అతిపెద్ద కార్పొరేట్లు, విదేశీ కంపెనీలు ఈ వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేస్తున్నాయి. స్థానిక అమెరికన్ ఉద్యోగి వేతనాలు తగ్గించి H1B వీసాలు ఉదారంగా ఇచ్చి విదేశీ మోసగాళ్లను అమెరికాకు రప్పించి స్థానికంగా పనిచేసే అమెరికన్ ఉద్యోగిని తీసేస్తున్నాయని మండిపడ్డారు. విదేశాల నుండి వచ్చిన ఉద్యోగిని తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్నారు. ఆ సాకు చెప్పి అమెరికన్ ఉద్యోగికి కూడా వేతనం తగ్గిస్తున్నారని వివరించారు. ఈ మోసాలను తాము చూస్తూ ఊరుకోదలుచుకోలేమన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇక నుంచి వీసాల జారీని కఠినతరం చేయనుందని, ఒకవేళ వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో అమెరికాలో కాలు మోపడానికి వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాన్స్ హెచ్చరించారు. H1B వీసా విధానాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలపై ఫెడరల్ లేబర్ డిపార్ట్మెంట్ సమన్లు జారీ చేయడంతో పాటు విచారణ చేపట్టడం, వారిపై చర్యలు కూడా ప్రారంభించిందన్నారు. అమెరికన్ ఉద్యోగాలు విదేశీ మోసగాళ్లకు కాకుండా అమెరికన్లకు దక్కాలి. దీనికి వ్యతిరేకంగా అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ పోరాడుతుందన్నారు. సాధారణంగా కనీస బ్యాచిలర్స్ డిగ్రీ అవసరమయ్యే ప్రత్యేక వృత్తుల్లోని ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయడానికి అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీ యాజమాన్యాలకు H1B వీసా ప్రోగ్రాం అవకాశం కల్పిస్తోంది. అలాగే H1 ఉద్యోగులకు స్పాన్సర్ చేసే యాజమాన్యాలు తాము విదేశీ ఉద్యోగులకు కల్పించే ఉపాధి వల్ల అదే తరహా పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగుల వేతనాలు మరియు పని పరిస్థితులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదని హామీ ఇస్తూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్కు హామీ పత్రం సమర్పించాల్సుంటుంది. ఇక ఇండియా విషయానికొస్తే ఇండియాలో టెక్నాలజీ రంగంతో పాటు ఇంజనీరింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్ రంగాల్లో పెద్ద సంఖ్యలో అనుభవజ్ఞులైన ఉద్యోగులున్నారు. వీరంతా అమెరికాకు వెళ్లి ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే అమెరికా ప్రతి ఏడాది ఇండియాకు ఇచ్చేటువంటి 85,000 కోటాను ఇండియన్స్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొట్టమొదటిసారి H1Bతో పాటు
PERM అంటే ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ వీసా కేటగిరీకి సంబంధించి విచారణను అనుమతించింది. ఈ మోసాల అంతు తేల్చడానికి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. కాగా దీనికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారు. ఇక విచారణ విషయానికి వస్తే కంపెనీ యాజమాన్యాలకు మధ్య బ్రోకర్లే ఈ వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేశారా లేదా అనేటువంటి కోణంలో విచారణ జరుపుతారు. అమెరికాలో నిపుణులైన వారిని కాకుండా ఎవరికి పడితే వారికి వీసాలు ఇచ్చి అమెరికాకు రప్పించి ఐటీ ఉద్యోగాల్లో కాకుండా మాల్స్లో క్యాషియర్ ఉద్యోగాల్లో చేర్పించడం పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. అలాగే ఇండియా నుంచి H1B వీసా ఇప్పించి అమెరికాకు రప్పించుకున్న ఉద్యోగికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ దృష్టికొచ్చింది. అమెరికన్ ఉద్యోగికి ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో ఇండియా నుంచి అతి తక్కువ వేతనానికి తీసుకొచ్చి స్థానిక అమెరికన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారని ట్రంప్తో పాటు వాన్స్ మండిపడుతున్నారు. తాము అమెరికన్లకు న్యాయం చేస్తామంటున్నారు ట్రంప్, వాన్స్లు. అయితే ఇండియాకు చెందిన పలు ఐటీ కంపెనీలు వీసా మోసాలకు పాల్పడినట్లు అమెరికాలో విచారణ కూడా మొదలైంది. ఇండియాకు చెందిన అతిపెద్ద ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక కాగ్నిజెంట్పై వచ్చిన ఆరోపణల విషయానికొస్తే కంపెనీ ఉద్యోగులు తరచూ అమెరికా L1 లేదా B1 వీసాల ద్వారా అమెరికాకు వెళుతుంటారు. వాస్తవానికి వారు H1B వర్క్ పర్మిట్ ద్వారా అమెరికాకు వెళ్లి పనులు చక్కబెట్టాల్సుంటుంది. అయితే ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H1B వీసా ఫీజును $1,00,000కు పెంచింది. అదీ కాకుండా H1B వీసాలకు అధిక ఫీజు చెల్లించాల్సొస్తోందని భావించి కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు L1 లేదా B1 వీసాలు ఇచ్చి అమెరికాకు పంపిస్తోందని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపణ. అదీ కాకుండా వారు అమెరికాలో చేసే పనికి H1B స్టేటస్ ఉండాలి. అదీ కాకుండా H1B ఉద్యోగికి అమెరికా నిబంధనల ప్రకారం అధిక వేతనం ఇవ్వాల్సుండగా అతి తక్కువ వేతనం ఇస్తున్నారని లేబర్ డిపార్ట్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా గత ఏడాది కాగ్నిజెంట్కు 3,172 వీసాలు కేటాయించింది. తమపై వచ్చిన ఆరోపణలను కాగ్నిజెంట్ ఖండించింది. అయితే తాజాగా కాగ్నిజెంట్పై వచ్చిన ఆరోపణ కొత్తేం కాదు. గతంలో TCS, ఇన్ఫోసిస్, HCL కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నవే. వీసా నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా కోర్టులో కేసులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు వాన్స్ కూడా వీసా నిబంధనలు మార్చాలనుకుంటున్నారు. ప్రతి ఏడాది ప్రైవేట్ ఎంప్లాయర్స్కు 65,000 వీసాలను జారీ చేస్తుంది. అలాగే 20,000 స్లాట్లను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు కేటాయిస్తారు. ఇక వలసదారుల హక్కుల కోసం కృషి చేసే FWD.US అనేటువంటి సంస్థ ప్రకారం అమెరికాలో సుమారు 7.30 లక్షల మంది H1B వీసాదారులు నివసిస్తున్నారు. వీరితో పాటు వారి జీవిత భాగస్వాములు, వారి పిల్లలతో సహా దాదాపు 5.50 లక్షల మంది వారిపై ఆధారపడిన వారు అమెరికాలో నివసిస్తున్నారని వెల్లడించింది. ఇక 2028లో జరిగే ప్రెసిడెన్షియల్ రేస్లో రిపబ్లికన్ పార్టీ తరపున జేడీ వాన్స్ పోటీ చేయనున్న వార్తలు వస్తున్నాయి. ఆయనకు పోటీగా మార్కో రూబియో కూడా పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జేడీ వాన్స్ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఆయన ఖచ్చితంగా ఇండియన్స్పై కఠినంగా వ్యవహరిస్తాడన్న టాక్ మాత్రం అమెరికాలో బలంగా వినిపిస్తోంది. మరి జేడీ వాన్స్ భార్య ఉషా ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు యువతి. మరి ప్రస్తుతం ట్రంప్, వాన్స్ కలిసి ఇండియన్స్పై కక్షగట్టారన్న టాక్ మాత్రం ఇటు ఇండియాతో పాటు అటు అమెరికాలో వినిపిస్తోంది.